అందుకే అన్నిసార్లు చెప్పా ఇలాంటిది ఏదో జరుగుతుంది జరుగుతుంది, వద్దురా మహేష్ అనుకుంటానన్నా. నిన్న నైట్ కూడా పెట్టా, ఇది ఎందుకో నో ఎలిమినేషన్ వీక్ లాగే ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీ ఎండ్తో నోట్ చేస్తారేమో అని అనుకున్నా. ఈ మండే నామినేషన్ స్టార్ట్ అయినప్పుడు కూడా పెట్టా, ఈ నో ఎలిమినేషన్ వీక్ కి నామినేషన్స్ ఎందుకురా బాబు ఇంత సీరియస్ గా చేసుకుంటున్నారు అని. సో 2 సార్లు పెట్టాను, అయినా పొద్దున్న లేచేసరికి అప్డేట్ ఇవ్వక తప్పలేదు. సో ఎలిమినేట్ అయిపోయింది దివ్య అని చెప్పక తప్పలేదు. సో దానికి నేను చెప్పిన అద్భుతమైన మాట ఏంటి తెలుసా, బిగ్ బాస్ టీము లైక్ మాకు కంటెంట్తో అవసరం లేదు, మాకు టీఆర్పీలు అవసరం లేదు, మేము ఓట్ల ప్రకారమే వెళ్తాము, వీఆర్ వెరీ లాయల్, సో ఆడియన్స్ వర్డ్స్కి మేము రెస్పెక్ట్ ఇస్తాము అని అనుకొని సో దివ్యాని ఎలిమినేట్ చేసేస్తుంది. అందుకని శివాజీ అని వచ్చేస్తున్నాడు, కార్ ఎక్కేశాడు, హోస్ట్ గా వచ్చేసాడు, శివాజీకి పేపర్లు వెళ్ళిపోయాయి, క్వశ్చన్లు దారిలో ప్రిపేర్ అవుతున్నాడు. ఈ సోదంతా చెప్పా, ఇంత ఎగ్జాక్ట్ గా చెప్పలేదు కానీ ఇలాంటిది ఒకటి చెప్పా. తీరా చూస్తే 7:10 కరెక్ట్ గా నో ఎలిమినేషన్ అని తెలిసింది అప్డేట్. ఓకేనా, నో ఎలిమినేషన్ అని తెలిసింది. అది ఎందుకు ఏంటని తెలియలా. అంటే లైక్ నేను అన్నట్టు జస్ట్ ఫ్యామిలీ వీక్ కాబట్టి నో ఎలిమినేషన్ అనేసారా బిగ్ బాస్ టీం వాళ్ళు డైరెక్ట్ గా, నాగార్జున సార్ హిహిహి అని అనేసారా అని తెలియదు. సో దానికోసం వెయిట్ చేసి ఇప్పుడు చేస్తున్నాను అనమాట వీడియో. ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టున్నాడు, అయినా తప్పలేదు, మళ్ళీ ఇప్పుడు చేయాల్సి వస్తుంది వీడియో ఇంకోటి, ఎందుకంటే చిన్నది తెలిసింది, దాని గురించి మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగడానికి కూడా సిగ్గేస్తుంది, అయినా కానీ పర్లేదు. సో ఎందుకంటే అమ్మాయి అద్భుతమైన కంటెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ చరిత్రలోనే అతిపెద్ద గొడవ, ఒక 2 అమ్మాయిలు కొట్టుకొని తిట్టుకుంటుంటే, ఆల్మోస్ట్ కొట్టుకోకపోతే ఒక అమ్మాయి కొట్టబోతే వెళ్ళి అన్కట్ వర్షన్ వేశారు, అసలు కట్ చేయకుండా వేశారు. అలాంటిది నాకు తెలిసి ఇప్పుడు దాకా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఎప్పుడు జరగల. అలాంటిది జరిగిన తర్వాత ఆ అమ్మాయికి అంత ఛాన్స్ ఉన్న తరువాత సో ఆ అమ్మాయి నేను ఇది చేస్తున్నానని చెప్పి బిగ్ బాస్ టీంకి నాకు ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాను, నాకు ఊపు ఉంది, ఊపేస్తా అని చెప్పి కెమెరాకి చెప్పి వెళ్ళి ఆ అమ్మాయితోటి గొడవ పెట్టుకున్న తర్వాత, తనుజతోటి ఇంటెన్షనల్ గా గొడవ పెట్టుకున్న తర్వాత, మనసులో ఉన్న అంత గ్రడ్జ్ మొత్తం తీర్చుకున్న తర్వాత, కొండకి వెంట్రుక వేద్దాం, వస్తే కొండ లేకుంటే వెంట్రుక అనే రేంజ్ లో అమ్మాయి గేమ్ ఆడిన తర్వాత, ఆ గేమ్ చూసి బిగ్ బాస్ టీం మిస్మరైజ్ అవ్వకుండా ఉంటుందా? అంత పెద్ద ప్లాన్ వేస్తే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, సో ఈ వీక్ నో ఎలిమినేషన్ ఎందుకు పెట్టాలి అంటే, హౌస్ లో 9 మంది ఉన్నారు, ఈ అమ్మాయి వెళ్ళిపోతే 8 మంది ఉంటారు. సో 8 మందిలో పెద్ద రైవల్రీలు క్రియేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఇంకా రాలా. సో నెక్స్ట్ వీక్ టాస్క్లు ఆడేటప్పుడు ఏమన్నా రైవల్రీస్ క్రియేట్ అయ్యి కళ్యాణ్ వర్సెస్ డెమోన్ జరిగో, లేకుంటే తనూజ వర్సెస్ ఇంకెవరైనా జరిగితే సో అప్పుడు నెక్స్ట్ వీక్ ఉపయోగపడుద్ది. బట్ ఈ వీకెండ్ తర్వాత రేపొద్దు నామినేషన్స్ కి స్టఫ్ లేదు, ఎవరి దగ్గర పెద్ద స్టఫ్ ఏం లేదు. సో స్టఫ్ కావాలి కదా. ఇప్పుడు ఈ అమ్మాయి డేంజర్ జోన్ లో ఉందని క్లియర్ గా అర్థమైపోయింది, ఈ అమ్మాయికి ఓట్లు పడట్లేదని క్లియర్ గా బిగ్ బాస్ టీమ్ కి అర్థమైపోయింది. ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు. సో అమ్మాయికి కూడా తెలుసు కాబట్టి ఆ అమ్మాయి ఒక గేమ్ ఆడింది, ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసింది, ఒక ప్లాన్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసింది. దానికోసమైనా కానీ బిగ్ బాస్ టీమ్ అమ్మాయిని ఉంచాలి. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయిని ఉంచటము, అది ఆడియన్స్ పాపం ఓట్లు వేశారు కదరా అంటే, సో అవును ఆడియన్స్ మిగిలిన వాళ్ళకి ఓట్లు వేశారు, దాంతో సో తనుజ ఫ్యాన్స్ క్రాస్ ఓటింగ్ చేశారు, సో సంజన గారికి ఓట్లు వేశారు, దివ్య గారికి తనుజ హేటర్స్ ఓట్లు వేశారు, మొత్తం ఇదంతా పెద్ద జరిగిన తర్వాత కూడా బిగ్ బాస్ టీం ఆలోచన ఏంటంటే, నెక్స్ట్ వీక్ నామినేషన్స్ జరగాలి రేపొద్దున మండే రోజు, మరి కంటెంట్ కావాలి కదా. కంటెంట్ యాడ్ నుంచి వస్తుంది, దివ్య దగ్గర నుంచే వచ్చింది కంటెంట్. దివ్య వర్సెస్ తనుజ మళ్ళీ జరిగింది గొడవ. మరి గొడవ జరుగుద్దా, ఆ గొడవ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుద్దా, ఆ వీక్ అంత వరకు క్యారీ ఫార్వర్డ్ అవుద్దా, వీకెండ్ వరకు మళ్ళీ ఏదైనా మళ్ళీ ఇంకో గొడవ జరగవచ్చేమో, పెద్ద గొడవ. సో ఎందుకంటే ఆ నెక్స్ట్ వీక్ కూడా ఈ అమ్మాయి నామినేషన్స్ లోకి వచ్చింది, దివ్య రాకుండా ఏముండదు, బరాబర్ దివ్య నామినేషన్స్ లోకి వచ్చింది. ఏదో ఒక పవర్ ఉపయోగించి తను ఏదైనా కెప్టెన్ దగ్గర ఉన్న పవర్ ఉపయోగించినా కానీ ఈ అమ్మాయి నామినేషన్స్ లోకి తీసుకొస్తారు, ఒకవేళ నామినేషన్ చేయకపోయినా కానీ డైరెక్ట్ నామినేషన్ ఇచ్చి ఈ అమ్మాయికి. ఎందుకంటే నామినేషన్స్ లో ఉంటేనే ఈ అమ్మాయి కంటెంట్ ఇస్తుందని బిగ్ బాస్ టీంకి అర్థమైంది. అప్పుడు ఈ అమ్మాయి కంటెంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ నెక్స్ట్ వీక్ పంపించవచ్చు ఈ అమ్మాయిని, ఎందుకంటే నెక్స్ట్ వీక్ కూడా ఈ అమ్మాయి లిస్ట్ లోనే ఉంటుంది. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయి ఓటింగ్ చాలా తక్కువ ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా ఈ అమ్మాయి ఎలిమినేషన్ జోన్ లోనే ఉంటుంది. నెక్స్ట్ వీక్ పొరపాటు తనుజ నామినేషన్స్ లోకి వచ్చింది అనుకో, అప్పుడు మేబీ ఏమన్నా ఈ అమ్మాయి సేవ్ అయ్యి అమ్మాయిని కూడా సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయేమో. కానీ నెక్స్ట్ వీక్ కూడా ఈ అమ్మాయి నామినేషన్స్ లోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసుకుందామని బిగ్ బాస్ టీం ఆలోచించవచ్చు. దీనికి ఒకటి కావాలి, ఎట్లా పడితే అట్లా నో ఎలిమినేషన్ అనలేరు, అనొచ్చు కూడా. అన్నా కానీ ఆడియన్స్ వర్డ్స్ కి అట్లీస్ట్ విలువ ఇవ్వాలి, విలువ ఇస్తున్నాం అన్న బ్లఫ్ అయినా చూపెట్టాలి కదా. సో అలాంటి బ్లఫ్ చూపెట్టాలి అన్నప్పుడు ఏమైంది, ఒక పవర్ అస్త్రాలు తీసుకొచ్చారంట. ఇమాన్యుయల్ దగ్గర మిగిలిపోయిన 3వ అస్త్రం ఒకటి ఉంది చూసారా, 3వ పవర్. బాబా సినిమాలో నీకోసం 7 మంత్రాలు ఉన్నాయి, ఆఖరి మంత్రం ఎవరు ఉపయోగిస్తున్నాడు, ఇట్లాగా. సో 3వ పవర్ అనమాట, దానికి ఎలిమినేషన్ ని చేంజ్ చేసే పవర్ ఉంది అనుకుంటాను. సో ఇమాన్యుయల్ వాళ్ళిద్దరిలో నుంచి నువ్వు ఒకవేళ సేవ్ చేయొచ్చనో, లేకుంటే ఇమాన్యుయల్ నీతోటి
నువ్వు కానీ చెప్తే నో ఎలిమినేషన్ పెట్టేస్తాం, అది నీ దగ్గర ఉన్న పవర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ ఇంత ఫ్యామిలీ వచ్చింది, ఇంత హై నోట్ లో జరుగుతుంది, హ్యాపీ ఎండింగ్. సో నో ఎలిమినేషన్ కి ఇమాన్యుల్ కూడా ఓకే చెప్పుండొచ్చు, ఆ పవర్ అస్త్రాన్ని అక్కడ క్లోజ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇంకోటి ఓపెన్ అయింది కదా. సో నెక్స్ట్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఓపెన్ అయింది 12వ వారం ఓపెన్, దానికి ఉన్నప్పుడు దీన్ని క్లోజ్ చేయొచ్చు కదా. సో అమ్మాయి దగ్గర నుంచి కంటెంట్ వస్తున్నప్పుడు ఎందుకు అమ్మాయిని పంపించాలి? నేను ఇదే మాట్లాడుతున్నాను. సో పొద్దున కూడా నాకు ఒక పాయింట్లో అదే అనిపించింది, అరే ఎందుకు అమ్మాయిని పంపించేస్తున్నారు, అమ్మాయి కంటెంట్ ఇస్తుంది కదా. ఈవెన్ తనూజ ఫ్యాన్స్ లో కూడా చాలా మంది సో అమ్మాయి ఉంటే తనూజకి ఈజీగా విన్ అని చెప్పినప్పుడు, అమ్మాయి తనూజని తిడుతుంటే హ్యాపీ ఫీల్ అనే తనూజ హేటర్స్ ఉన్నప్పుడు, బిగ్ బాస్ రివ్యూస్ చేస్తున్న వాళ్ళు కానీ, బిగ్ బాస్ న్యూట్రల్ ఆడియన్స్ కానీ సో దాన్ని చూసి ఆ గొడవను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీరు కొట్టుకొని మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయండి అని అనుకుంటున్నప్పుడు, ఇంతమంది చుట్టుపక్కల హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసే ఉపయోగం ఏంటి అనే క్వశ్చన్ పొద్దున కూడా రేజ్ అయింది. బట్ అక్కడ ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి ఆ వర్షన్ మాట్లాడాం, ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఈ వర్షన్ మాట్లాడుతున్నాం. సో క్లియర్ గా ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేయకపోవడం అనేది బిగ్ బాస్ టీం తీసుకున్న ఒక అద్భుతమైన డెసిషన్. సో కొంతమంది తనూజ ఫ్యాన్స్ కొంతమంది బాధపడుతుండొచ్చు, ఎందుకంటే ఈగో కూడా తీసుకుంటారు కాబట్టి. సో అంత చేసిన తర్వాత అమ్మాయి ఎలిమినేట్ అవ్వకుండా ఎట్లా మేము దానికోసం క్రాస్ ఓటింగ్ చేసామని అది ఇదని. బట్ ఆ అమ్మాయి ఉంటే అడ్వాంటేజ్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి లోపల ఉంటే సో డెమోన్కి కళ్యాణ్కి చెక్ పెడుతుంది, తనూజనే అమ్మాయి టార్గెట్ చేస్తుంది. అండ్ దివ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా కళ్యాణ్ పెట్టలేదు. సో అంటే దాని అర్థం ఏంటి, నువ్వు కళ్యాణ్తో గొడవ పెట్టుకోమని క్లియర్ ఇండికేషన్ ఇస్తున్నారు కళ్యాణ్ ఫ్యామిలీ, దివ్య వాళ్ళ ఫ్యామిలీ ఆ అమ్మాయికి. సో మరి ఇలాంటి అప్డేట్లు అమ్మాయి దగ్గర ఇచ్చినప్పుడు సో నువ్వు టాప్ 1 టాప్ 2, టాప్ 1తో ఆల్రెడీ గొడవ, టాప్ 2 పర్సన్ తోటి కూడా నువ్వు గొడవ పెట్టుకో అని చెప్పి అబ్బాయిని కనీసం టాప్ 5లో కూడా పెట్టనప్పుడు ఇంక ఈ అమ్మాయి ఖాళీగా ఉంటుందా, అల్లాడిచ్చిద్ది గేము. సో ఈ అమ్మాయికి నోరు వేసుకొని పడిపోవడం గట్టిగానే ఉంటుంది. అండ్ ఈ అమ్మాయి పాయింట్లు కూడా గట్టిగానే మాట్లాడుద్ది. సో నిన్న ఎలిమినేట్ అవ్వకూడదు, నేను ఎలా అయినా ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయి పడిన తాపత్రయము, ఆ అమ్మాయి ఎంత కిందకెళ్ళి మాట్లాడిందంటే అది ఆ అమ్మాయి మొదటి అడుగు అయితే ఇంకా ఆ అమ్మాయి ఆఖరి అడుగు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ఇంకెంత స్టేజ్కి వెళ్ళి మాట్లాడుతుందో ఆలోచించండి. కంప్లీట్ హేట్రేట్ చూపించి తనూజ మీదకి వెళ్ళి ఆల్మోస్ట్ కొట్టబోయేది. సో ఏదైనా చేద్దాం మన హౌస్లో ఉందాం అని అనుకున్నట్టుంది, మేబీ కొట్టదులేండి. సో ఎందుకంటే ఫిజికల్గా చేస్తే అప్పుడే మెడబెట్టుకొని బయటికి గెంటేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళేది. ఆ రైవల్రీని అమ్మాయి చూపెట్టింది అంటే డామ్ షూర్. అందులో దట్టు నాగార్జున గారు ఇప్పుడు ఆ గొడవ మీద తనూజాని గట్టిగా వేసుకుంటున్నట్టున్నారు కానీ సో ఈ అమ్మాయిని పెద్దగా గట్టిగా అంటున్నట్లేదు. ఎందుకంటే అక్కడ బర్నీ గారు అవ్వచ్చు, డెమోన్ అవ్వచ్చు, ఈ అమ్మాయితో తప్పని అంటున్నారు. బర్నీ గారు ఎస్పెషల్లీ ఈ అమ్మాయితో తప్పని అంటున్నారు. డెమోన్ అంటే మళ్ళీ చేంజ్ చేసుకుంటారు డెసిషన్. బర్నీ గారు అయితే తనుజది తప్పు, దివ్యది అసలు ఏం తప్పలేదు అంటున్నారు. అండ్ దివ్యకి కేవలం ఆయింట్మెంట్ మీద మాత్రమే క్లాస్ బీకారంట, దీని మీద క్లాస్ బీకలేదంట. సో ఇన్ని సిచ్యువేషన్స్ అమ్మాయికి ఫేవరబుల్ గా ఉన్నప్పుడు రేపొద్దున ఆ అమ్మాయి గట్టిగా క్వశ్చన్ చేస్తుంది తనూజతోటి. ఈవెన్ తనూజకు కూడా అదే కావాలి. ఇప్పుడు తనూజ అనే అమ్మాయి ఏం భయపడే అమ్మాయి కూడా కాదు, ఆ అమ్మాయి కూడా రైవల్రీని ఫేస్ చేసుకోవాలనుకునే అమ్మాయి. బట్ ఆ రైవల్రీ ఈ అమ్మాయి తనూజ ఏమనుకుంది, నిన్న చెప్పినట్టు నేను రివ్యూలో వెళ్ళిపోతుందిలే ఈ వీక్, గట్టిగా ఈ అమ్మాయికి ఇచ్చి పడేద్దాం అని చెప్పి తనూజ కూడా అనుకుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి సేవ్ అయింది కాబట్టి మళ్ళీ తనూజని టార్గెట్ చేస్తుంది, తనూజ కూడా రెచ్చిపోద్ది. ఎందుకంటే ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి అమ్మాయి సేవ్ అవుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా మేబీ నాకు సార్ చెప్తారేమో, ఇమాన్యుల్ పవర్ లేకపోతే నువ్వే ఎలిమినేట్ అయిపోయేదానివి దివ్య అని నాకు సార్ ఏమన్నా నోట్లోంచి మాట వస్తే ఇంకా తనూజ ఇంకా రెచ్చిపోద్ది. ఆ మాట రాకపోతే మేబీ ఏమన్నా కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ ఆ మాట వస్తే మళ్ళీ తనూజ రెచ్చిపోద్ది. ఈ అమ్మాయి ఎవరి జోలికి పోయినా కానీ సో వాళ్ళందరూ ఈ అమ్మాయి మీద రెచ్చిపోతారు. నెక్స్ట్ వీక్ కూడా ఈ అమ్మాయికి ఓట్లు పడతాయి ఖచ్చితంగా నామినేషన్స్లో. ఎందుకు అంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి వస్తుంది కదా, డెఫినెట్లీ ఆ అమ్మాయి నామినేట్ చేస్తారు మళ్ళీ ప్రతి ఒక్కరు. పొయ్యే కొద్దీ సేఫ్ అవ్వాలని ట్రై చేస్తుంటారు కదా. సో ఆ అమ్మాయి నామినేషన్స్లోకి వస్తే మళ్ళీ కంటెంట్ దొరుకుద్ది. సో అంత మంచి కంటెంట్ ఇస్తే నా అమ్మాయిని బయటికి పంపించేసి ఎందుకు, హ్యాపీగా కంటెంట్ ఇస్తుంది, అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు, సో అందరికీ బాగుంటుంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఈ అమ్మాయి ఉంటే సో కళ్యాణ్కి డెమోన్కి చాలా పెద్ద ప్రాబ్లం తప్పితే తనూజాకి 1% కూడా ప్రాబ్లం లేదు. తనూజాని ఈ అమ్మాయి ఎంత టార్చర్ పెడితే, ఈ అమ్మాయి ఎంత తనూజాతో గొడవ పెట్టుకుంటే తనూజాకి అంత బీభత్సమైన ప్లస్ వస్తుంది ఆడియన్స్లో, ఫ్యామిలీ ఆడియన్స్లో ఎస్పెషల్లీ. సో కాబట్టి అది ఈ అమ్మాయికి బీభత్సమైన ప్లస్ అవుతుంది తనూజాకి. సో అది ఏ విధంగా చూసుకున్నా కానీ ఈ అమ్మాయి నుంచడం మాత్రం నెక్స్ట్ లెవెల్ మూవ్ అనమాట నాకు అనిపిస్తుంది. బిగ్ బాస్ టీమ్కి మనం దీన్ని అప్రిషియేట్ చేయొచ్చు. సో మీరు కూడా బిగ్ బాస్ టీమ్ని అప్రిషియేట్ చేయండి, మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.